హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ మేము తలకాయ కూర చూపిస్తానండి. ఇది మా ఇంట్లో ఫేవరెట్ కూర అనమాట. ఈ కూర అనేది ఒక పులుసులాగా అంటే పుల్లా బెల్లం పెట్టి చేస్తారనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లోన ప్రతి ఒక్కరును ఈ కూర నచ్చుతారు. ఆ మాంసం తెచ్చిన తర్వాత వాటిని శుభ్రపరచాలండి. చక్కగా వాటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగాలండి. కడిగిన తర్వాత వాటిలో పసుపు, కారం, ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ కూడా వేయాలండి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటిని, ఎందుకంటే బుర్రమాంసంకి కొద్దిగా చిన్న వేరే స్మెల్ వస్తుంది, అది రాకుండా ఉండడానికి ఈ మ్యాగ్నేట్ చేయాలి. ఇలాగా చేసిన తర్వాత వాటిని అంటే ఎక్కువ అవి నానాల్సిన అవసరం లేదు. కొంతసేపు వాటిని పక్కన పెట్టాలన్నమాట. ఒక ప్లేటో ఏదో దాని మీద మూత పెట్టి కొంతసేపు, ఎక్కువసేపు అవసరం లేదు, కొంతసేపు పక్కన పెట్టాలి. కొన్ని టమాటా పళ్ళు, అంటే కొద్దిగా ఒక 1/2 కేజీలో సగం టమాటా పళ్ళు, ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు వీటికి సరిపోతాయి. ఒక 1/2 కేజీ మాంసంకి ఇవి చాలు. ఇవి కోసి, అంటే కొంతమంది వీటిని ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేస్తారు. పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. వీటికి ముక్కలేస్తే చాలు. ముక్కలేస్తే చక్కగా వేగినప్పుడే ఇవి కూడా గ్రేవీలాగా అయిపోతాయి అన్నమాట. ఈ తలకాయ కూర అంటే మా నాన్నగారికి గొప్ప ఇష్టమండి. మా నాన్నగారు ఏకం తలే తెచ్చివ్వరు. అతనే చక్కగా పెరట్లోన ఒక పొయ్యి తయారు చేసుకొని అక్కడే కాల్ చేసి వాటిని క్లియర్ చేసి చాలా బాగా చేసేవారండి. అతను కత్తి ఒక దుక్క కూడా తయారు చేసి ఉంచుకొని వారంకి ఒకసారి ఇది తేకపోతే మా ఇంట్లో నవ్వదండి. మా నాన్నగారికి అంత ఇష్టం అనమాట. తెల్లవారు స్టార్ట్ చేసేవారు, 11 దాకా దీని ప్రాసెస్ అవుద్దండి. తలకాయ కూర మాంసం ఇది ఎంత ప్రాసెస్ అంటే దుమ్ములు గట్టిగా ఉంటాయి కాబట్టి ఆల్చింగా కట్ అవుతాయి అన్నమాట. ఇవి ఎంత బలం ఉండాలి, ఇది చెయ్యాలంటే బలం ఉండాలన్నమాట. మనకిప్పుడు పర్వాలేదులేండి, చక్కగా వాటాల్లో కమ్మేస్తున్నారు. చక్కగా ఆలే ముక్కలు కోసి ఇచ్చేస్తారు. మనం చక్కగా కడుక్కోవడమే. అవి క్లియర్ చేసుకొని నీట్గా కడుక్కుంటే సరిపోద్ది. వీటికి చింతపండు 1/2 కేజీలో సగం, అంటే కొద్దిగా చాలండి. 1/2 కేజీ మాంసమే కదా, వాటికి ఆ చింతపండు ముందు నానపెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి వీటికి. ఆయిల్, ఆనియన్స్ చక్కగా వేగాలి. బ్రౌన్ కలర్గా వచ్చినంతగా కాదు, కానీ పర్వాలేదు, కొద్దిగా బాగా ఎర్రగా. వీటికి ఎక్కువ